మనం అప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ మనం జాబ్లు ఎత్తుకాల్సిన అవసరం లేదు, మనం పెద్ద కష్టాలు పడాల్సిన అవసరం లేదు, లేకపోతే ఈ జాబ్ ఫేర్ దిగాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్స్ ఉంటాయా అంటే థియరిటికల్ ఉంటాయి, ప్రాక్టికల్ ఉంటాయి. మొత్తం 100% బ్లాక్ కూడా అవసరం లేదు. కోట్లు 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 సంపాదించేవాడిని. ఇంటర్ అయిపోయిన వాళ్ళు, లేకపోతే ఇంటర్ తర్వాత బీటెక్ చేద్దాం అనుకుని డిస్క్వాలిఫై అయిపోయిన వాళ్ళు, లేకపోతే డిగ్రీ స్టార్ట్ చేసి డిస్క్వాలిఫై అయిపోయిన వాళ్ళు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు, బీటెక్ అయిపోయిన వాళ్ళు అప్లై నేర్చుకుంటే ఇల్లైనా నేర్చుకునే ఇల్లు నేర్చుకుంటాడు. బట్ చెప్పలేదు. నేనైతే బేసిక్ గా ఇండియన్స్ కి, నా ఫెలో మేట్స్ కి, నా ఫ్రెండ్స్ కి ఎవరికైతే ఏం సజెస్ట్ చేస్తా అంటే, నాకైతే చాలా చాలా బాగా నచ్చే ప్రోగ్రామ్ హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్. హలో అందరికి, వెల్కమ్ టు జగన్ ఇన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటంటే హౌస్ బిల్డింగ్ ఇన్ జర్మనీ. అసలు చాలా మంది, అంటే చాలా వీడియోలు ఉన్నాయి, బట్ చాలా మంది నన్ను కూడా అడిగారు, సార్ నా మీరు కూడా చెప్పచ్చు కదా హౌస్ బిల్డింగ్ అంటే ఏంటిది, దాని గురించి ఏంటి, ఏమన్నా ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నారు. సో దాని గురించి నాకు తెలిసింది, నేను తెలుసుకున్నది వీడియోలు చెప్పాలనుకుంటున్నా. చాలా మంది మన వీడియోలు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లే. ఇది ప్రతిసారి చెప్తా, ప్రతిసారి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఫ్యూచర్లో ప్రతి అప్డేట్ మీకు మిస్ అవ్వకుండా వస్తుంది. జస్ట్ ఒక సబ్స్క్రైబ్, లైక్ చేయండి, మర్చిపోకండి. ఓకే, అసలు హౌస్ బిల్డింగ్ అంటే ఏంటిది? అసలు నాకైతే చాలా చాలా బాగా నచ్చే ప్రోగ్రామ్ హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్. ఇక్కడ అదేంటంటే వెకేషనల్ ట్రైనింగ్ అంటే ఏం లేదు. హౌస్ బిల్డింగ్ అంటే బేసిక్ ఏంటంటే ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మన ఇండియాలో సేమ్ ఐటీఐ వాళ్ళకి అన్నట్టు ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒకటే సబ్జెక్ట్ తీసుకొని, ఇప్పుడు సపోజ్ అయితే వెల్డింగా, ప్లంబింగా, లేకపోతే హెల్త్ ప్రొఫెషనలా, లేకపోతే హాస్పిటాలిటీయా, లేకపోతే ఇంకా అలా మనం ఒక స్పెషలైజేషన్ తీసుకొని దానికి మనం ఒక్కటే స్కిల్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం. అదే బీటెక్లో అనుకో సెమిస్టర్కు 6 సబ్జెక్టులు, అంటే ఆల్మోస్ట్ 7 సెమిస్టర్లు, 42 సబ్జెక్టులు, అలా ప్రాక్టికల్ వర్క్, థీసిస్, ఇంకా వైవాలు, ఇంకా ప్రొఫెసర్ల తిట్లు, ఇవన్నీ బొచ్చడుంటాయి. అవన్నీ ఏముండకుండా ఒక ప్రాక్టికల్ ట్రైనింగ్ అన్నట్టు. ఇది ఎంత బాగుంటుంది అంటే, ఒక బీటెక్ ప్లస్ మాస్టర్స్ చేసినోడు ఒక హౌస్ బిల్డింగ్ దగ్గర ఉన్న, అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూల్ తీసుకున్నాం. ఒక టూల్ బీటెక్ ప్లస్ మాస్టర్స్ చేసి వాడు కోర్స్ చేసి ఒక టూల్ నేర్చుకుంటాడు. అదే ఇక్కడైతే ఈ వొకేషనల్ ట్రైనింగ్ హౌస్ బిల్డింగ్ చేసినోడే అంత ఆల్మోస్ట్ వీనికి సేమ్ నాలెడ్జ్ ఉంటుంది ప్రాక్టికల్గా. బట్ అది ఇక డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటుంది. నేర్చుకుంటే ఇల్లైనా నేర్చుకుంటాడు. బట్ చెప్పలేదు. కాకపోతే నాకైతే బాగా నచ్చుతుంది హౌస్ బిల్డింగ్ అనేది. ఇప్పుడు దీనికి కావాల్సింది ఏంటి, ఇది ఏంటి అనేది మనం మొత్తం వీడియోలు చూద్దాం. సో హౌస్ బిల్డింగ్ 2 టైప్స్ ఉంటుంది. డ్యూయల్ హౌస్ బిల్డింగ్ ఉంటుంది, షూలిష్ హౌస్ బిల్డింగ్ అని ఉంటుంది. డ్యూయల్ హౌస్ బిల్డింగ్ అంటే 2 డేస్ క్లాస్ రూమ్ ట్రైనింగ్, లేకపోతే 3 డేస్ ప్రాక్టికల్. ఇక షూలిష్ అంటే మోస్ట్లీ ఎక్కువ థియరీ ఉంటుంది, అప్పుడప్పుడు ఇంటర్న్షిప్స్ ఉంటుంది. నేనైతే బేసిక్గా ఇండియన్స్ కి, నా ఫెలో మేట్స్ కి, నా ఫ్రెండ్స్ కి ఎవరికైతే ఏం సజెస్ట్ చేస్తా అంటే డ్యూయల్ తీసుకోమని సజెస్ట్ చేస్తా. ఎందుకని కామెంట్లో పెట్టండి, అక్కడ చెప్తా. ఇది వెరీ ఈజీ, మీకు ఇంటర్నెట్లో కూడా వస్తుంది. సో ప్రతిదీ మనం స్పూన్ ఫీడింగ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంటర్నెట్ వాడడం మొదలు పెడితే మంచిగా వాడండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చాలా తెలుసుకోవచ్చు. సో హౌస్ బిల్డింగ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే, హౌస్ బిల్డింగ్ అనేది ఒక 2.5 to 3.5 ఇయర్స్ లేదా 4 ఇయర్స్ వరకు ఉంటుంది. అది డిపెండ్స్ అపాన్ ద కంపెనీ, డిపెండ్స్ అపాన్ ద డిగ్రీ, డిపెండ్స్ అపాన్ ద ఆ ప్రోగ్రామ్ వాళ్ళు ఎట్లా డిజైన్ చేస్తారు అనేది. యావరేజ్గా 3 ఇయర్స్ అనుకుందాం. దీనిలో చాలా అడ్వాంటేజ్లు ఉంటాయి, ముందు అన్ని తెలుసుకుందాం. ఇక్కడ బేసిక్గా ఇంటర్ అయిపోయిన వాళ్ళు, లేకపోతే ఇంటర్ తర్వాత బీటెక్ చేద్దాం అనుకుని డిస్క్వాలిఫై అయిపోయిన వాళ్ళు, లేకపోతే డిగ్రీ స్టార్ట్ చేసి డిస్క్వాలిఫై అయిపోయిన వాళ్ళు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు, బీటెక్ అయిపోయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇంటర్ అయిపోయిన వాళ్ళకి రికమెండబుల్. అండ్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే, సపోజ్ మనం బీటెక్లో ఒక 3 months 4 months ఇంటర్న్షిప్ చేస్తే ఎంత పే చేస్తారు మహా? కామెంట్ చేయండి చూద్దాం. నాకైతే ఒక 1000 లేకపోతే 2000 లేకపోతే 5000, మహా అయితే 10,000, అంతకు మించి అయితే పే చేయదు. బట్ ఇక్కడ ఆ హౌస్ బిల్డింగ్ ప్రోగ్రామ్ కూడా ప్రతి కంపెనీ, సిమెన్స్, బెంజ్, ఆడి, ఫోక్స్ వాగన్, లేకపోతే ఇంకా బాష్, ఇంకా షేఫ్లర్, ఇంకా చాలా కంపెనీస్ ఈ ప్రోగ్రామ్కి, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో, నర్సింగ్ దాల్లో, ఇంకా ఇవన్నీ చెప్పిన కార్ల కంపెనీలు మోస్ట్లీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్, బట్ వేరే కూడా ఉన్నాయి. బేసిక్ పే అయితే పే చేస్తుంది. బేసిక్ అయితే 600 euros అయితే ఉంటుంది. ఫస్ట్ ఇయర్ 600 నుంచి 1000 ఉంటుంది, సెకండ్ ఇయర్ 700 నుంచి 1300 ఉంటుంది, 1200 ఉంటుంది, థర్డ్ ఇయర్ అట్లా పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో అంటే 600 euros అంటే ఇప్పుడు ఎంత? 54,000. అంటే ఒక 1000 euros అంటే ఒక 90,000 రూపాయలు ఒక నెలకి ఒక ఇంటర్ అయిపోయిన వాడికి ఇస్తుందంటే అసలు అట్లయితే నేను ఇప్పటికే కొన్ని కోట్లు సంపాదించేవాడిని. అప్పుడు మనకు అంత తెలియలేదు అనుకో. సో ఎవరన్నా రావాలనుకున్న వాళ్ళు, పేరెంట్స్ ఎవరైనా వీడియో చూస్తే మాత్రం సజెస్ట్ చేయండి.
సో ఇది శాలరీస్ అయితే మంచి శాలరీస్ ఉంటుంది. చదువుకుంటూ ప్రాక్టికల్ ట్రైనింగ్ తీసుకుంటూ చదువుకుంటూ ఇది డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు బీటెక్ చేసి మళ్ళీ మాస్టర్స్ చేసి తర్వాత కోర్సులు చేసి తర్వాత జాబులు కొట్టేది అనుకుంటే ఆల్మోస్ట్ బీటెక్ 4 years, మాస్టర్ 3 years, తర్వాత 1 year, 8 years ఆఫ్ ఎడ్యుకేషన్ మీద మనం ఆల్మోస్ట్ ఒక 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, ఒక 30 లక్షలు వేసుకున్నారు. 30 లక్షలు ఖర్చు పెడతాం. సరే 30 పెట్టుకుని 20 వేసుకున్నాం, 20 లక్షలు ఖర్చు పెడతాం. 20 లక్షల ఖర్చుకి ఒక 1 రూపీ ఇంట్రెస్ట్ వేసుకున్న సంవత్సరం 2 లక్షలు, అంటే 2 లక్షలు సంవత్సరానికి. సో ఆ 8 సంవత్సరాలకి మళ్ళీ ఒక 16 లక్షలు, అంటే 40 లక్షలు. ఆ 40 లక్షలకి మళ్ళీ అవన్నీ సంపాదించే వారికి ఆ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు బీటెక్, మాస్టర్స్, జాబ్కి. బట్ హౌస్ బిల్డింగ్ చేస్తే అసలు ఖర్చు లేని పని, జీతం వస్తుంది. అంటే నువ్వు డిగ్రీ 12th అంటే 16 years అప్పటి నుంచే నువ్వు డబ్బులు సంపాదిస్తూ ఉంటావు. సో చాలా చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. ఇలా కొన్ని కంపెనీస్ అంటే ఇప్పుడు బేకరీ వాళ్ళకి, లేకపోతే కటింగ్ చేసుకునే వాళ్ళకి, లేకపోతే ఇంకా ఏమన్నా చిన్న ఈ హోటల్ మేనేజ్మెంట్ కాదు, బట్ వేరే ఏమన్నా చిన్న క్లర్క్స్ వాటికి తక్కువ ఉంటుంది. బట్ మిగతా ఇలా ఐటీ ఉంటుంది, మెకాట్రానిక్స్ ఉంటుంది, ఐటీ స్పెషలిస్ట్ ఉంటుంది, ఎయిర్ క్రాఫ్ట్ మెకానిక్ ఉంటుంది, చాలా ఉంటాయి. సో వాటికి ఎక్కువ పే ఉంటుంది. ఇది ఒకటి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే మనకి ఇంటర్ అయిపోతే చాలు. ఇంటర్ అయిపోతే తర్వాత మన ఇష్టం, మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ చూస్ చేసుకోవచ్చు. అది ఏ ప్రోగ్రామ్ అనేది మన ఇష్టం, మన దాన్ని బట్టి ఉంటుంది. అది నువ్వు ఇక్కడ జర్మన్ గవర్నమెంట్ ఇది తీసుకోవాలని చెప్పది చెప్తాగితే మన పేరెంట్స్ లేదా మన పక్కింటోళ్ళు మన మీద రుద్దుతా ఉంటారు. అరే అది తీసుకోరా, ఇది తీసుకోరా, అది బాగుంది, ఇది బాగుంది. ఏ చేసినా కూడా 100% మంచి హార్ట్ఫుల్ చేయండి, అదే సక్సెస్ అవుతుంది. ఈ వాళ్ళు చెప్పిరు వీళ్ళు చెప్పిరా మనం చేసుకుంటా పోతే తర్వాత వాళ్ళని తిట్టుకోవాల్సి అవుతుంది, మన బతుకు కొలాప్స్. సో దీనికి లాంగ్వేజ్ కావాలి, ఇది ఒక్కటే ప్రాబ్లం. లాంగ్వేజ్ నేర్చుకోవాలి. లాంగ్వేజ్ B1 or B2 వస్తాయి. అంటే కొన్ని కంపెనీస్ B1 అడుగుతాయి, కొన్ని కంపెనీస్ B2 అడుగుతాయి. లాంగ్వేజ్ నేర్చుకోండి. ఇంటర్ మొదలయ్యంగానే లాంగ్వేజ్ నేర్చుకోండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా లాంగ్వేజ్ నేర్పిస్తారు అనుకుంటా. ఎందుకంటే జర్మన్కి ఇండియాకి చాలా చాలా మంచి కొలాబరేషన్ ఉంది, మంచి కమిట్మెంట్స్ ఉన్నాయి. సో దానికోసం వాళ్ళు కూడా నేర్పిస్తున్నారు. సో తెలంగాణ ఉన్న వాళ్ళు కూడా నాకు తెలియదు, బట్ పక్కా నేర్చుకోండి. చెప్పినట్టే మనకి ఏమేమి ఉంటాయి అంటే హౌస్ బిల్డింగ్ ఫస్ట్ మనం జాబ్ పోర్టల్స్ ఉంటాయి, జాబ్ స్టెప్ స్టోన్ ఉంటుంది, ఇంకా చాలా చాలా జాబ్ పోర్టల్స్ ఉంటాయి. అగెన్చర్ ఫర్ ఆర్బైట్ ఉంటుంది, అందులో కూడా జాబ్స్ ఉంటాయి. ఇంకా మీరు ఇంటర్నెట్లో హౌస్ బిల్డింగ్ జాబ్స్ అని కొడితే అదే వస్తుంది. దానికి స్పెషల్ లింక్స్ ఏం లేదు, కావాలంటే కింద కూడా వీడియోలు ఇస్తే చెక్ చేయండి. చెప్పినట్టే B1 B2 అడుగుతారు. మీరు జస్ట్ మీకు ఉంటే కాదు, మీకు పక్కా తెచ్చుకొని అప్లై చేయండి. జాబ్ పోర్టల్స్కి అప్లై చేస్తే సేమ్ జస్ట్ మంచి రెజ్యూమే ఉండాలి, మంచి కవర్ లెటర్ ఉండాలి. సో కొన్నిటికి యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, కొందరికి ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో అది పెద్ద కష్టమైన పని ఏం కాదు, ఎందుకంటే మనం 16 years ఆఫ్ ఎడ్యుకేషన్ కాబట్టి వీళ్ళు అదే లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఉంటుంది, అదే లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. 16 years ఆఫ్ మెచ్యూరిటీని బల్బ్ ఎందుకు కనిపెట్టినో, లేకపోతే సైకిల్ ఎందుకు ఇట్లా కనిపెట్టారు, బండి ఎందుకు అట్లా కనిపెట్టారని ఏం అడిగారు. మీరు భయపడద్దు, ఎవరేం తోపులు కాదు. ఓకే, తర్వాత ఏం లేదంటే ఫస్ట్ మనం అప్లై చేసుకుంటూ ఉంటాం. ఫస్ట్ చాలా పొజిషన్స్ అప్లై చేస్తూ ఉంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది, చెప్తా. తర్వాత మనం పొజిషన్ అప్లై చేస్తూ ఉంటే ఎప్పుడో ఏదో అప్లికేషన్ తగులుతుంది, వస్తుంది, వాళ్ళు ఇంటర్వ్యూ లేకపోతే యాప్టిట్యూడ్ టెస్ట్ అవుతుంది. అయిపోయిన తర్వాత కాంట్రాక్ట్ పంపిస్తారు. కాంట్రాక్ట్ పంపించిన తర్వాత అప్పుడు మనం వీసాకి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఇంకా బీటెక్, మాస్టర్స్, లేకపోతే ఈ ఆపర్చునిటీ కార్డు, జాబ్ సీకర్ వీసా వాళ్ళతో కంపారిజన్గా ఒక స్పెషల్ అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు జాబ్ వచ్చింది అనుకో, అప్రెంటిస్షిప్ లేకపోతే ఈ వొకేషనల్ ట్రైనింగ్ లేకపోతే ఈ హౌస్ బిల్డింగ్ వచ్చింది అనుకో, మనకి ఎంతో కొంత పే వస్తుంది. సపోజ్ ఒక 900 లేదా 1000 లేదా 600 700 వస్తుంది. ఇప్పుడు మనకు 1000 euros ఏమో కావాలి పర్ మంత్. సో ఒకవేళ మీకు 600 వచ్చింది అనుకో, సో మీకు 400 into 12 అంటే ఒక 1 yearకి సరిపోయే డబ్బులు వేసుకోవాలి. కాబట్టి ఆ బ్లాక్డ్ అకౌంట్ జస్ట్ ఆ మనీ వేస్తే సరిపోతుంది. సో మొత్తం 100% బ్లాక్డ్ అకౌంట్ అవసరం లేదు. అది కాకపోతే మోస్ట్లీ అన్ని కంపెనీస్ 50,000 ఇస్తున్నాయి, 1200 ఇస్తున్నాయి. సో నేను మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాయి అంటే ఇయ్యలే అంటే నన్ను అంటారా అని చెప్తున్నా, బట్ చాలా కంపెనీస్ ఇస్తున్నాయి. అవే అప్లై చేయండి, ఎక్కువ అప్లై చేయండి, వస్తుంది, అదే పెద్ద ఏం కాదు. సో ఇప్పుడు ఈ హౌస్ బిల్డింగ్ వేసే వాళ్ళు కూడా సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి, హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఉంటాయి, ఇప్పుడు పెయిడ్ హాలిడేస్ ఉంటాయి, ఇంకా రెగ్యులర్ ఎంప్లాయీస్ లెక్కనే సేమ్ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ లెక్కనే ఉంటాయి. సో అది కొంచెం మంచి అడ్వాంటేజ్. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే మనం కంపెనీ స్విచ్ అవ్వచ్చా? ఒక హౌస్ బిల్డింగ్ ఒక కంపెనీ చేసి ఫస్ట్ ఇయర్ చేసి ఇంకో కంపెనీ స్విచ్ అవ్వాలంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్, ఇది కొంచెం పొలిటికల్ కాదు, ఇది కొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. అంత ఈజీగా అవ్వరాదు, ఎందుకంటే చాలా ఈ సైన్స్ కావాలి, అప్రూవల్స్ కావాలి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఒక అప్రూవల్ లెటర్ కావాలి న్యూ ఎంప్లాయర్ గురించి, అదొకటి. నెక్స్ట్ ఏం ఎగ్జామ్స్ ఉంటాయి అంటే థియరిటికల్ ఉంటాయి, ప్రాక్టికల్ ఉంటాయి. బీటెక్లో కూడా గవే ఉంటాయి, థియరిటికల్ ప్రాక్టికల్ ఉంటాయి, సేమ్ అంతే ఉంటాయి. బట్ ఇక్కడ కొంచెం నువ్వు ఫుల్ నాలెడ్జ్తో చేస్తావు, అక్కడైతే కొంచెం బట్టి చేస్తావు. అది
నెక్స్ట్ ఏమేమో ఆపర్చునిటీస్ ఉంటాయి హౌస్ బిల్డింగ్ తర్వాత. ఒకవేళ నువ్వు 3 years హౌస్ బిల్డింగ్ చేసినప్పుడు కంపెనీ వాళ్ళే మోస్ట్లీ ఫుల్ టైం ఆపర్చునిటీ ఇస్తారు. సో ఫుల్ టైం జాబ్ ఇస్తారు. సో మంచిగా అక్కడనే ఫుల్ టైం జాబ్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంతకుముందు ఒకటి చెప్తా అన్నా కదా, అది ఇక్కడ చెప్తా. ఏంటంటే మనం అప్లికేషన్లు వేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ మనం జాబ్లు ఎత్తుకాల్సిన అవసరం లేదు, మనం పెద్ద కష్టాలు పడాల్సిన అవసరం లేదు, లేకపోతే ఈ జాబ్ ఫేర్లో తిరగాల్సిన అవసరం లేదు. సో ఒక్క అప్లికేషన్ ఎప్పుడైతే హౌస్ బిల్డింగ్ వేసినామో అప్లికేషనే సరిపోద్ది. తర్వాత జాబ్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత స్విచ్ అయినా కూడా పెద్ద ప్రాబ్లం లేదు. ఒకవేళ నీకు జాబ్ చేయబుద్ధి కాకపోతే నువ్వు మళ్ళీ బ్యాచిలర్స్ వేసుకోవచ్చు. అదొకటి. ఇంకా ఇప్పుడు ఈ 2024లో ఏ ఫీల్డ్స్కి డిమాండ్ ఉందంటే ఐటీ స్పెషలిస్ట్కి పక్కా 100% డిమాండ్ ఉంది. నువ్వు ఏదన్నా కోర్సు వొకేషనల్ ట్రైనింగ్ నేర్చుకో, ప్రాక్టికల్ నేర్చుకో. నెక్స్ట్ హెల్త్ కేర్కి ఉంది, మెకాట్రానిక్స్ ఉంది, క్రాఫ్ట్స్ మైన్స్కి ఉంది, అంటే ఈ ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, వాటికి కూడా చాలా డిమాండ్ ఉంది. వాటికి కూడా ఫుల్ టైం జాబ్. ఒక ఐటీ ఎంత సంపాదిస్తారో అంత కాకుండా ఒక 100 యూరోలో 200 యూరోలు తక్కువ వస్తాయి అంతే. బట్ చాలా పీస్ఫుల్ జాబ్స్. నెక్స్ట్ లాజిస్టిక్స్ అండ్ వేర్ హౌసింగ్ కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ హౌస్ బిల్డింగ్ ఒక గుడ్ ప్రోగ్రామా అంటే, మనకి ఒక మంచి ప్రోగ్రామా కాదా అంటే, అసలు మనకి చాలా యూజ్ అయ్యే ప్రోగ్రామ్. మనకి చాలా నాలెడ్జ్ ఇస్తుంది. చాలా అంటే మన చిన్న వయసులో చాలా తెలుసుకుంటాం. సో నేను ప్రతి ఒక్కరికి రికమెండ్ చేస్తున్నా. ఎవరన్నా ఎంటర్ అయిపోయిన వాళ్ళు, లేదా డిగ్రీ చేసే వాళ్ళు కూడా అంటే అప్లై చేసుకోవచ్చు. ఇస్తారా అంటే ఇస్తారు, బట్ డిగ్రీ ఉన్న తర్వాత మళ్ళీ ఇది ఎందుకురా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. బట్ ఇంటర్ అయిపోయిన వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. మీరు ఇంటర్నెట్ సెర్చ్ చేయండి, జాబ్ పోర్టల్స్, వాటికి ఏమైనా కావాలంటే నేను కింద టైం లైన్ కూడా ఇస్తా కింద. సో మీరు కింద మొత్తం డిస్క్రిప్షన్ చూడండి, మీకు చాలా అర్థమవుతుంది. సో ఇది ఈ రోజు మన వీడియో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను పక్కా ఆన్సర్ చేస్తా. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగన్ ఇన్ జర్మనీ. బాయ్. Thank you for your smile.